met today two nice people. They got Bhagavad Gita. నాకు ఇద్దరు మంచి వ్యక్తులు పరిచయం అయ్యారు ఈ రోజు. వాళ్ళకి నేను భగవద్గీతని ఇచ్చాను అంటున్నాడు. చూడండి, మంచిది, వెరీ గుడ్. మరి పంచినందుకు ఆయన ఏమైనా కొట్టారండి ఎవరైనా? లేదే. And I'm very happy that they got Gitas today. Where do you all stay? Sorry? Gachibowli. Gachibowli is very famous in Hyderabad. Thank you. ఎక్కడండి? ట్రాఫిక్ మధ్యలో సిగ్నల్ పాయింట్ దగ్గర ఇస్తున్నాడండి. స్వామి గారు ఎక్కడ పంచారు? ట్యాంక్ బండ మీద పంచారు, ఎక్కడో మూలని, మనుషులు నడిచే త్రోవలో. ఆయన ట్రాఫిక్ అంతరాయం కలుగు చేసి బైబిల్ ఏం పంచలే. ఏమండి? So much. You can do on the way, okay? Thank you so much. So they are Christians, but they got Gita. They are Christians, but they got Gita. అంటే వాళ్ళు క్రైస్తవులైన గీతను తీసుకున్నారు. అదేనయ్యా క్రైస్తవుడు ప్రేమ. నువ్వు భగవద్గీతను ఇచ్చినా తీసుకుంటాడు. నేను బైబిల్ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకో? తీసుకో. అది భూత పుస్తకం కాదు, సమాజానికి మంచి నేర్పించే పుస్తకం నీదని నువ్వు ఇచ్చినప్పుడు, నేను నమ్మిన గ్రంథం ఈ సమాజానికి మంచి నేర్పించేదని నేను నమ్మి ఇస్తాను, పంచుతాను. నువ్వు ఇంకా అమ్ముతున్నావు, అమ్మో అది నీ ఇష్టం. నేనైతే పంచుతాను. నువ్వెవరు వద్దని చెప్పడానికి? పంచండి సార్ ధైర్యంగా బైబిల్ని. బైబిల్ పంచండి రా ధైర్యంగా. వద్దని అడ్డుకునే హక్కు మరలా చెప్తున్నాను. రాజ్యాంగ పరంగా అది సీఎం అయినా పిఎం అయినా, క్రిందనున్న ఒక స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ అయినా, ఒక ఎస్ఐ అయినా అడ్డుకునే హక్కు లేదు. దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎవ్రీ ఇండియన్. ప్రతి భారతీయుడికి కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ హక్కు. పంచాలి బైబిల్ని. భూతని ఎవడో చెబుతున్నాడు. ఈయన మంచి వ్యక్తేనండి, ప్రేమతో పంచుతున్నారు. కానీ ఇలాంటి వస్త్రధారులతో ఎందరో సన్నాసులు తిరుగుతున్నారు సమాజంలో. పేరెత్తడానికి కూడా అర్హత లేదా నీచులకి. పని పాటు లేదు, ఎంతసేపు బైబిల్ మీద పడి ఏడవడం తప్ప. ఏడవడం తప్ప. ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుపు? ఏమంటే మన ఎదురింటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనం ఏడుస్తామా? ఎందుకు ఏడడం? సంతోషించు. నువ్వు ఏడుస్తున్నావు అసూయపరుడు అని అర్థం. మన ఎదురింటి వాళ్ళు స్కూటర్ కొనుక్కున్నారు, సంతోషించు. బట్టలు కొనుక్కున్నారు, సంతోషించు, ఏడవకో. ఈరోజు ఎంతో మంది బైబిల్ని నమ్మి క్రీస్తు మార్గంలో నడుస్తుంటే సంతోషించవయ్యా తోటి భారతీయుడిగా. ఏడవకు క్రైస్తవ్యం మీద. ఆడోడైతే ఏడుస్తాడు. ఏమి చేయలేడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. అలా ఏడ్చే సన్నాసులు ఉన్నారు ఈరోజు. హైందవ సోదరులందరూ అలాంటోళ్ళు కారండి, మంచోళ్ళు. వారిని కూడా రెచ్చగొట్టే ఒక దౌర్భాగ్యమైన కొందరున్నారు మతోన్మాదులు. వాళ్ళే క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, హైందవ సోదరులకి మధ్య ఏమంటే విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు. తప్పు చేస్తున్నారు. బైబిల్ అంటే ఏమనుకున్నావు? ప్రపంచ నిర్దేశిక, ప్రపంచ మానవాళికి మంచిని నేర్పించేది బైబిల్. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే?